ఆహ్వానం ఆతిథ్యం అదుర్స్ అంటున్నారు సౌదీలోని భారతీయులు. ప్రధాని మోడీ పర్యటన సౌదీ అరేబియాలో కొనసాగుతోంది. 2 రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. 6 కీలక రంగాల ఒప్పందాలపై మోడీ చర్చించనున్నారు. నరేంద్రుడి రాకతో సౌదీ అరేబియా పులకించిపోయింది. సల్మాన్ సర్కార్ గ్రాండ్ గా వెల్కమ్ పలికింది. ఫైటర్ జెట్స్ తో ప్రత్యేకంగా స్వాగతం పలికారు. నిజానికి యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ ఆహ్వానం మేరకే మోడీ సౌదీ అరేబియాకు వెళ్లారు. ప్రధానిగా ఇప్పటి వరకు 3 సార్లు అక్కడ అడుగుపెట్టారు. గతంలో 2016, 2019 సంవత్సరాల్లో సౌదీని సందర్శించారు. మోడీకి ముందున్న భారత ప్రధానులందరూ గడిచిన 7 దశాబ్దాల్లో 3 సార్లు పర్యటన చేస్తే ఒక్క మోడీ మాత్రమే గడిచిన 9 ఏళ్లలో 3 సార్లు పర్యటన చేశారు. భారత యాత్రికుల కోటాతో సహా హజ్కు సంబంధించినటువంటి అంశాలపై ప్రధాని మోడీ చర్చిస్తారని ఉన్నత స్థాయి వర్గాలు చెబుతున్నాయి. అలాగే అంతరిక్షం, శక్తి, ఆరోగ్యం, సైన్స్, శాస్త్రీయ పరిశోధన, సంస్కృతి, అధునాతన సాంకేతిక రంగాల్లో ఇరుపక్షాల ఒప్పందాలపై అవగాహన కుదుర్చుకుంటాయి. డజన్కు పైగా ఎంఓయూ చేసుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఇంధనం, వాణిజ్యం, రక్షణ రంగాల్లో సత్సంబంధాలున్నాయి. ఇక మోడీ టూర్లో మరో ప్రత్యేకత ఉంది. జడ్డా నగరానికి వెళ్లడం ద్వారా రికార్డును సృష్టించనున్నారు మోడీ. ఇందిరాగాంధీ తర్వాత జడ్డాలో పర్యటించిన భారత ప్రధానిగా ఆయన నిలవనున్నారు. 43 ఏళ్ల క్రితం 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జడ్డాను సందర్శించారు. ఆ తర్వాత ఏ భారత ప్రధాని ఆ నగరానికి వెళ్లలేదు. భారతీయ కార్మికులకు ఉపాధి కల్పించే కర్మాగారాన్ని కూడా మోడీ సందర్శిస్తారు. ఇరు దేశాల అధినేతల భేటీపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే హజ్ విషయంలో సౌదీ, భారత్ మధ్య సమన్వయం ఉంది. 2025కి భారతదేశ హజ్ కోటా 17,05,025